एक गिलास गाना चाहिए నన్ను నేను ముగ్గేస్తే నాకే వచ్చేది ప్రైజ్ అసలు అంటే రాత్రి నేనే తెచ్చుకొని వచ్చేస్తాను మీ ఇంట్లో ఉంటే మీ అమ్మకేనా కదా మనం చూసేవాళ్ళం సెల్ఫీ స్టిక్ కూడా హాయ్ ఏదో మోహనమైందన్న చిన్నదన్న ఏదో ఒకటి బాగా
నువ్వు కూడా రా మూడో మంచి స్టాప్ అన్నప్పుడు వాళ్ళందరినీ బయటకు తీసుకొని రావాలి. కమిటీ కుర్రాలు ప్రతి ఒక్కరు ఒక్కొక్క బాక్స్ దగ్గరికి రావాలండి. ఖచ్చితంగా స్టాప్ అన్న వెంటనే ఆ పెట్టెల్లో పార్టిసిపెంట్స్ లేకుండా చూడండి. అయిపోయిందా? చివరి నిమిషం, ఇదే చివరి నిమిషం. కమిటీ కుర్రాలు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టె దగ్గర నిలబడాలి. కమిటీ కుర్రాలు ఇంకా రిలాక్స్ మోడ్ లోనే ఉన్నారు, కొంచెం పెట్టెల దగ్గరికి రావాలి. మొత్తం ఉన్నారా? వెళ్ళాను వెళ్ళు అక్కడ ఇల్లు కిందకి వెళ్ళానా? కిందకి వెళ్ళు, కిందకి వెళ్ళిపో. కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ 15 సెకండ్స్. 15 రాద్ది చాగొచ్చు కదా. 12 11 10 9 8 7 6 5 4 1 వచ్చేసి నంబర్ 18 నాదెల్ల ప్రసన్న. సెకండ్ నంబర్ 10 పువ్వాడ కళ్యాణి. థర్డ్ ప్రైజ్ వచ్చేసి 5వ నంబర్ సూరంపల్లి శ్రీకాంత్. వీళ్ళందరూ కూడా మన గ్రామం తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దయచేసి ముగ్గురు నిమిషాలు వారిని ఎవరిద్దరు కూడా మిగతా వాళ్ళు కూడా కన్సల్టేషన్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీరు వేసినటువంటి ప్రతి ఒక్కరూ ముగ్గురు వేసిన కూడా ఎవరి లైన్లో వెళ్ళాలన్నట్టు ప్రతి ఒక్కరికి ఎవరు చూసారు అక్కడ ఉండండి. రాకుండా ఉండే సెకండ్ హ్యాండ్ రైస్ కుక్కర్ వచ్చేది. కొంతమంది నాకు రైస్ కుక్కర్ కావాలక్క. అందరికీ నమస్కారం. ఈరోజు సంక్రాంతి సందర్భంగా మన గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయం చేసి ఒక సంతోషకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో సంక్రాంతిని జరుపుకోవడానికి మరి పెద్దలందరూ కూడా నిర్ణయించుకొని మరి ముగ్గుల పోటీని చాలా మంచి సుహృద్భ వాతావరణంలో నిర్వహించారు. ఆ నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు,
ఈ యొక్క ముగ్గురు పోటీలో పాల్గొన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. ఈ విధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి అందరికి కూడా మరి ఇలాంటి పోటీలు పెట్టి వారి సృజనాత్మకతని, వారిలో పండుగల ఆసక్తిని, సంతోషాన్ని అందరికీ అందించాలనే దృక్పథంతో మన పెద్దలు అదేవిధంగా ఈ యొక్క కార్యకర్తలు ముందుకు పోవడం చాలా శుభదాయకం. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుసు, సంక్రాంతి పండుగ అనేది మన అందరి పండుగ, పెద్ద పండుగ. బహుశా ఈ పండుగకే మరి గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడ ఏ పని చేసుకుంటున్నా సరే ఈరోజు ఖచ్చితంగా ఈ యొక్క గ్రామానికి ఇచ్చేసి కుటుంబ సభ్యులతో మరి బంధువులతో అందరితో కూడా గ్రామస్తులతో ఆనందంగా ఈ 3 రోజులు పండుగ జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క పండుగ విశిష్టత మనందరికీ కూడా తెలుసు. మరొకసారి మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ఈ ముగ్గురు పోటీకి సంబంధించి మరి చాలా చక్కగా దాదాపుగా 20 మంది పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరున శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాము. కొనకంచి రాజా, రావి వెంకటరమణ, సింహోతుల మౌనిక, రావి కోటేశ్వరి, సూరపల్లి శివాణి, సన్నమూరి సుస్మిత, కొనకంచి ప్రవళిక, సరపనేడి రమాదేవి, సూరపల్లి రమాదేవి, పువ్వాడ కళ్యాణి, సూరంపల్లి కౌసల్య, సన్నమూరి రాజ్యలక్ష్మి, సూరంపల్లి శ్రావణి, చిమ్మని సాహితి, చిమ్మిని నాగమణి, పందెల్ల వెంకటస్వాతి, సన్నమూరి వర్షిత, నాదెళ్ల ప్రసన్న, అవదారి సుధారాణి, సింహోతుల రాజేశ్వరి. వీళ్ళందరికీ కూడా పేరున శుభాకాంక్షలు అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పాల్గొన్న వారికన్నా కూడా పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. అంటే పాల్గొన్న తర్వాత ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒక తక్కువ రావచ్చు. అంటే పాల్గొన్న వాళ్ళందరికీ కూడా 100% మరి బహుమతులు రావడం అనేది రాదు. కాబట్టి ఎవరికో ఆ 1, 2, 3 వస్తాయి. కాబట్టి ఆ న్యాయం చేయడం అనేది మనకు చాలా కసరత్తుతో కూడుకున్నది. వాస్తవం చెప్పాలంటే అందరూ బాగా పోటీపడి చక్కగా ముగ్గు నిర్వహించారు. అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అడుగులే. కాకపోతే ఏంటంటే మన ముగ్గురిని బయట తీయాలి కాబట్టి ఏదో ఒకటి కొన్ని క్రైటీరియా తీసుకొని మనం వాళ్ళని మరి బయటకు తీసాము. దీనికి సంబంధించి అంటే మీరు అనుకునే దానికి మేము అనుకునే కొంచెం తేడా ఉంటుంది. అంటే మనం జనరల్గా ఫస్ట్ ఏం చేస్తామంటే ముగ్గురు చూస్తాము. అంటే చూడగానే ఒక అపీరెన్స్, ఇది బాగుంది, అది బాగుంది. మరి దాంతోపాటు కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. అంటే ఇవాళ ప్రధానంగా సంక్రాంతి కాబట్టి సంక్రాంతికి సంబంధించినటువంటి గుర్తులు ఏమైనా ఉన్నాయా, అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసుకునే పండగ కాబట్టి ఆ గొంతులో లేకపోతే పాలు పొంగినట్టు లేకపోతే మన హరిదాసు ఇట్లాంటివి ఒక గుర్తుగా ఉంటే కొంచెం మార్కులు పడుతుంది. అదేవిధంగా టోటల్గా మొత్తం అసలు ఉపయోగించారా లేదా, అంటే ఇచ్చినటువంటి గడిని శుభ్రంగా నీట్గా అంతా ఉపయోగించుకోవాలి. కొంతమంది ఏంటంటే సగం ముప్పాటిగా అట్లా ఉపయోగించుకున్నారు. సో ఇది కూడా ఒక పాయింట్. సో మనం న్యాయం చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా తీసుకుంటాం. కొంతమందికి అనిపిస్తుంటే కేవలం లుక్ మాత్రం చూస్తారు. అంటే లుక్ చూస్తే లుక్ ఓకే, కానీ దాంతోపాటు మిగతా పాయింట్లు కూడా ఎక్కువ ఉన్నప్పుడు వారికి వేయటం అనేది న్యాయం. కాబట్టి ఇట్లాంటి పోటీల సందర్భంగా మరి న్యాయం చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ మనం ముగ్గురికి ఇవ్వాలి కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో మరి మేము కూడా మాకు కూడా ఇబ్బంది న్యాయం చేయడం అనేది అయినా సరే మనం కొన్ని క్రైటీరియా ప్రకారం తీసుకొని ముగ్గురు ఒక నిర్ణయానికి వచ్చి మరి ఈ యొక్క విజేతల యొక్క పేర్లని పెద్దలందరి సమక్షంలో అదేవిధంగా నిర్వాహకుల సమక్షంలో మీ అందరి సమక్షంలో మీ అందరి యొక్క ఆలోచనతో మరి ప్రకటించాలనుకుంటున్నాం. మీరు అనుమతిస్తే మేము ప్రకటిస్తాం. ఈలోపు గ్రామ పెద్దలు అదేవిధంగా నిర్వాహకులు మరి తమ సందేశం మరి పండుగ సందర్భంగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా పోటీదారులు ఎవరు కూడా మరి ప్రైజ్ రాదని నిరుత్సాహపడద్దు. ఎందుకంటే 10 మంది పోటీ పడ్డప్పుడు ఒకరికే వస్తుంది ప్రైజు, లేకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తాయి. దాని దృష్టిలో పెట్టుకొని మీరే అనుకోవద్దు. ఎందుకంటే అందరూ బాగా చక్కగా చేశారు, అందరూ చక్కగా ఉంది. కాబట్టి ఎవరికో ఇవ్వాలి కాబట్టి కొంచెం బాగా ఉన్న వాళ్ళని కొంచెం చూసి చేసాము. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాలు ఫీల్ కావద్దు. అందరూ సమానులే. దీన్ని స్ఫూర్తి తీసుకుని ఈసారి ఇంకా బాగా చక్కగా వేయడానికి, ఇంకొంచెం ఆనందం వేయడానికి, కొంచెం దాన్ని మనసు చేస్తే ఇంకా చక్కగా ఉంటారు. కాబట్టి టోటల్గా మనలో ఒక మంచి ఆలోచన అనేది రావడం అనేది గొప్ప విషయం.
కాబట్టి మనం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంతో ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొనసాగించాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఘనంగా ఈ గ్రామంలో నిర్మించుకుంటారని కోరుకుంటున్నాను. దాదాపుగా చాలా మంది విద్యార్థులు నా దగ్గర చదువుకున్న వాళ్ళే, వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ యొక్క మరి ఉద్దేశించి గ్రామ పెద్దల్ని మాట్లాడవలసిందిగా సందేశం వస్తుందని కోరుతున్నాను. మరి నువ్వు అరవకుండా సైలెంట్గా ఉండు. మన సుబ్బారావు సార్ గారు, రావు సుబ్బారావు సార్ గారు మరి సందేశం వస్తుందిగా కోరుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు మనము ఈ సంక్రాంతి ముగ్గులు పోటీ పెట్టుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. మన మాదిగల గ్రామం అయినప్పటికీ మన మీద అభిమానంతో వచ్చేసిన మన రిటైర్డ్ ఎంఈఓ గారు రఘురామేశ్వర గారికి మన గ్రామం తరఫున నమస్కారం తెలియజేస్తున్నాము. అలాగే మన స్కూల్ టీచర్ రఘురామేశ్వర గారికి కూడా ఈ పండుగ అయినా కానీ ఆయన మన గ్రామానికి రావడం మనకు చాలా సంతోషం. అలాగే ఈ తరం చేసినటువంటి మన గ్రామ కమిటీ కుర్రవాళ్ళందరికీ కూడా అభినందనలు. మన సచివాలయం చేసి మన మేడం గారు మన మీద అభిమానంతో ఆ పండుగ దర్శించి కూడా పండుగ పూట ఆ కార్యక్రమం ఎంత ఉన్నప్పటికీ కూడా మనకు అనిపించేందుకు ఆమె కూడా మన గ్రామం తరఫున అందరూ కూడా చాలా ఆసక్తితోటి మన గ్రామస్తులు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కోరుకుంటూ